ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా శుభవందనములు. ప్రభు యొక్క మహాకృప మరల మనం ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాం. ఈ దినం ఒక దేవుని కృపచేత మీకు ఆశీర్వాదపు దినముగా ఉంటుంది, ఉండాలి, ఉండబోతున్నది. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ చిన్న ప్రసంగం, అది ఒక ప్రవచన ప్రసంగం అనేది మరచిపోకూడదు. ఆ మాటను మీరు వినేటప్పుడు అలాగే పట్టుకోవాలి, హృదయం అనే పలక మీద ముద్రించుకోవాలి. ఈ దినమంతా తరచూ ఆ మాటను నోటితో ఒప్పుకొని స్తోత్రము చెప్పుచూ ఉంటే చాలు, దేవుడు ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఈరోజుకు సంబంధించిన మాట అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 29వ వచనము. ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించచ్చు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచూ తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవైపు ధైర్యముగా ప్రసంగము జరుగుచున్నది, ఇంకొక వైపు వారు అతనిని చంప ప్రయత్నము చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ధైర్యముగా బోధిస్తున్నాడు. ఎక్కడ మాట్లాడుచున్నాడు, ఎవరి దగ్గర మాట్లాడుచున్నాడు? అతనిని చంపాలని ఆలోచన చేసేటువంటి గుంపు మధ్యలో ధైర్యముగా మాట్లాడుతున్నాడు. ఇలాగూ ధైర్యం ఎలాగూ ఒక వ్యక్తికి వస్తున్నది? ప్రియమైన వారలారా, ఈరోజు మీరు ఎదుర్కొనబోయే సమస్యను గురించి, లేదంటే రాబో వారములలో మీరు ఎదుర్కోబోయే కొన్ని సవాళ్లను గురించి మీరు భయపడి కలత చెంది ఉన్నారా? మీతోనే ప్రభు నామములో ఆయన ఆత్మ ప్రేరేపణతో ఆయన సేవకుడునుగా చెప్పుచున్నాను, ధైర్యంగా ఉండండి. మీరు చెప్తున్నారు ధైర్యంగా ఉండమని, మా దగ్గర మిమ్మల్ని పెట్టి చూస్తే అని మీరు అనుకోవచ్చు. నిజమే. అయితే ఒకటి మీకు తెలుసా, ఈ ధైర్యం వారికి ఎలాగొస్తుంది? ఆ రోజు అపోస్తలుడైన పౌలుకు ఈ ధైర్యం ఎలాగూ వచ్చింది? ఇంకొక వచనాన్ని చూపిస్తున్నాను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, పేతురు యోహాను మాట్లాడే ధైర్యం, వారు విద్య లేని పామరులు, ఎలాగూ వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, వేరే ఏమీ లేదు, వారి మీద నా దేవుడు కుమ్మరించిన పరిశుద్ధాత్మ అభిషేకం మీకు ధైర్యాన్ని తెస్తుంది. అవును, సమస్యలను ఎదుర్కొంటాను, పోరాటములను జయిస్తాను. ఎలాంటి చేతబడి మాంత్రిక క్రియలు ఉన్నప్పటికీ, అసూయపు ఆత్మలు ఉన్నప్పటికీ నా దరి చేరవు. నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఆ ధైర్యం ఏదో నోటి మాటలతో నోట్లో కాదు, క్రియారూపకంగా మీరు అలాగ ఉండబోతున్నారు. సరేనా? అందువలన ఈ దినమంతా మీరు ధైర్యంగా ఉండబోతున్నారు. ఏ కీడు, ఏ తెగులు నన్ను సమీపించదు అని చెప్పబోతున్నారు. అలాగే ప్రభువు చేసి ముగిస్తాడు. ఇదే ఈ రోజుకు వాక్కు. ప్రార్థించుదామా? నాతో కలిసి చేతులు పైకెత్తి, మంచి తండ్రి, ప్రార్థన సమయముకై స్తోత్రం. మీ బిడ్డల మీద మీ దివ్య ప్రసన్నత దిగుచున్నదయ్యా. ప్రభువా ధైర్యముగా మీ వాక్యమును బోధించినట్లుగా మీ బిడ్డలు ధైర్యముగా మీ గురించి మాట్లాడాలి, మీ కొరకు మాట్లాడాలి. ఏ సమస్యలైనా సులువుగా జయించుదురుగాక, సులువుగా ఆశీర్వాదములు స్వతంత్రించుకొందురుగాక. దేని గురించి చింతించకుండా, భయపడకుండా ప్రభునందు ఆనందించుదురుగాక. ప్రభువా, ఈ దినం ఏ కార్యమును వారు ఎదుర్కోబోతున్నారో తెలియదు, అయితే ఒక దేవుని యొక్క ధైర్యం, ఓ హల్లెలూయా, వీరిని నింపుతున్నందుకు స్తోత్రం. అలాగూ చేసే దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఖచ్చితంగా మీరు నాకు షేర్ చేయాలి ఈరోజు మీరు పొందుకున్న ఆశీర్వాదమును. రెండవది, హిందీ భాష మాట్లాడే నా ప్రియ సహోదరి సహోదరులకు మీకు నా ప్రేమ వందనములు, కృతజ్ఞతలు. అయితే మీ ప్రాంతం, పట్టణంలో ఉన్న వారికి షేర్ చేయండి. అదే రీతిగా దేవుని బిడ్డలందరూ వారి వారి లాంగ్వేజ్లో ఉన్న వారికి షేర్ చేయండి. ప్రభునామం మహిమపరచబడాలి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.